హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనం ప్రతిరోజు కూడా ఇంట్లోని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదా! చాలా మంది ఇళ్లల్లోకి దోమలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! కొంతమంది ఇళ్లలో కొన్ని ఉంటే, ఇంకొంతమంది ఇళ్లలో చాలా ఎక్కువగా ఉండి, ఇంట్లోని చిన్న పిల్లలు ఉన్నారనుకోండి కరిచేస్తే ఇలా కాళ్ళు వాపులనేవి వచ్చేసి ఒక్కొక్కసారి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి ఫీవర్స్ కూడా వచ్చేసాయంటే ఇవి చాలా ప్రాణానికి కూడా హాని అండి. ఇలా వాపులు, దద్దుర్లు రాకుండా ఇంట్లోనొక మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా ఒక్క దోమ కూడా రాకుండా ఇంట్లోనుండే దోమలన్నీ కూడాను నిమిషాల్లోనే బయటికి పరుగులు తీయాలంటే సింపుల్‌గా ఎటువంటి ఆల్ ఔట్ గాని, గుడ్ నైట్‌లు గాని లేకుండా కేవలం 2, 3 రూపాయల ఖర్చుతోటే ఇంట్లోనికి దోమలు రాకుండా చేసుకోవచ్చండి. సో, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ రెమెడీ. సో, దానికోసం మన ఇంట్లోనే ఉండే వాటితోటే సరిపోతుందండి. దానికోసం ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులోను 1 టీ స్పూన్ వరకు కూడాను టీ పొడినైతే వేసుకోండి. మనం టీ పెట్టుకోనకి వాడేదా టీ పొడి అనేది ఉంటుంది కదా! సో, అదన్నమాట. 1 టీ స్పూన్ గాని, అర టీ స్పూన్ గాని తీసేసుకొని, ఆ తర్వాత లవంగాలను 2 గాని, 3 గాని తీసుకొని ఇలా కచ్చాబెచ్చాగా దంచేసుకొని వేసుకోండి. లవంగాల వాసనకి కూడాను మనకి ఇంట్లోకి ఈ దోమలు లాంటివి గట్టా ఏవి రావు. ఆ తర్వాత చిన్న అల్లం ముక్కని తీసుకొని చిన్న పీసెస్‌గా మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్‌ని యాడ్ చేసుకోండి. జస్ట్ చిన్న ముక్కని కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముఖ్యంగా మనం యాడ్ చేయవలసింది వెల్లుల్లండి. వెల్లుల్లి వాసనకి గాని, వెల్లుల్లి ఫ్లేవర్‌కి గానియండి దోమలనేవి ఇంట్లోకి అస్సలు రావన్నమాట. ఒక 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పైన ఉండే పొట్టుని తీసేసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. మనలో చాలామంది గుడ్ నైట్‌లో ఆల్ ఔట్ వాడుతారు గానీ అవి అందరికీ సెట్ అవ్వవండి. అలాగే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా నేచురల్ పద్ధతిలో ఇంట్లోకి దోమలు రాకుండా చేసుకోవచ్చు. వెల్లుల్లిని కూడా చిన్నగా పీసులుగా కట్ చేసి వేసాం కదా! ఆ తరువాత కొంచెం వేపాకుంటే వేసుకోండి. వేపాకనేది నేను ఎండబెట్టేసాననమాట. ఎండబెట్టేసి ఈ విధంగా ఉంచుకుంటానండి. ఇలా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇలా కొన్ని వాడుతూ ఉంటాను. ఒక 5, 6 వేపాకుల్ని తీసుకొని మెత్తగా ఇలా అయితే నలిపేస్తే వెండినవి కాబట్టి నలిగిపోయాయి. క్లియర్‌గా చూసారు కదా! ఆ తరువాత ఇందులోన ఆవు నూనె గాని, నువ్వుల నూనెను గానియండి ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. మీ దగ్గర వేప నూనె ఉంటే ఇంకా మంచిదనమాట. జస్ట్ నేనిక్కడ ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా ఆయిల్‌నైతే యాడ్ చేశాను. మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చిటికెడంటే చిటికెడు, కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేయండి. పసుపు వల్ల కూడాను ఇంట్లోన ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది గట్టా ఉంటే పోతుందండి. ఈ ఆయిల్ మరిగించేటప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా మనం అన్నీ తయారు చేసిన దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ 1, 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే మొత్తం మనం వేసినవన్నీ కూడాను బాగా ఉడికి ఈ ఆయిల్‌లోనే కలిసినంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఆ తరువాత చక్కగా దీన్ని ఈ ఆయిల్‌ని మనం సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ తీసుకొని స్ట్రెయినర్ తీసేసుకొని ఆయిల్‌ని సెపరేట్ చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక స్పూన్ తోటి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసామనుకోండి ఏదైనా ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నా కూడాను కిందకొచ్చేస్తుంది గ్లాస్‌లోకి. ఆ పిప్పిని కూడా మనం పడేయకుండా మొక్కల్లోకి వేసుకున్నామనుకోండి మొక్కల్లోకి కూడాను పురుగులు, చీమలు లాంటివి కూడా ఏమీ రావు. ఆ తర్వాత ప్రమిదను ఏదైనా తీసేసుకొని ఇందులోని ఒత్తి అనేది పెట్టుకోండి. అంటే మనము దీపారాధన చేసేటప్పుడు ఎలా అయితే పెడతామో అదే విధంగా ఒక ప్రమిదని తీసుకొని ఒత్తిని పెట్టేసుకొని ముందు మనం తయారు చేసుకున్న ఈ ఆయిల్ అన్నిటిని కూడాను ఇందులోని వేసేసుకొని దీన్ని మనము చక్కగా రోజు తప్పించి రోజు గాని లేదు అనుకున్నట్లయితే మీరు ఆయిల్‌ని కూడా తయారు చేసేసుకొని ఒక బాటిల్‌లో వేసేసుకొని రెగ్యులర్‌గా గాని 2, 3 రోజులకు ఒకసారి గాని వారానికి ఒక్కసారి గానిను ఇలా ఇంట్లోన 1, 2 దీపాలనేవి వెలిగించేసి వదిలేయండి. ఒక్కొక్కసారి కొంతమందికి గార్డెన్ ఉండేటప్పుడు కూడా మొక్కలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంచెము పురుగులు గాని, చీమలు లాంటివి, దోమలు లాంటివి గట్టా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా! అవి ఏవి కూడా రావు. ఇల్లు మొత్తం కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తదండి. ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ఇలా మీరు ఈవినింగ్ టైంలోన రోజు తప్పించి రోజైనా 3 రోజులకు ఒక్కసారైనా ఒక్క దీపాన్ని చక్కగా వెలిగించి పెట్టండి. ఇంట్లోను ఉండే దోమలన్నీ కూడా చనిపోతాయండి. మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా కూడాను ఇంట్లో ఇంకొక్క దోమ కూడా రావడానికి చాలా భయపడుతుందనమాట. మీరు ఇలా రెగ్యులర్‌గా చేసి చూడండి. ఎవరింట్లో అయితే ఇంకా ఎక్కువ దోమలైతే ఉన్నాయో వాళ్ళైతే ప్రతిరోజు కాకపోయినా రోజు తప్పించి రోజైనా కూడాను ఇలా ఎటువంటి గుడ్ నైట్‌లు, ఆల్ ఔట్‌లు వాడకుండా చక్కగా ఈ దీపాన్ని వెలిగించి చూడండి. ఇంట్లోకి దోమలు, ఏగులు, పురుగులు ఇవేవి రావండి. ఇంట్లో నుండే బ్యాడ్ స్మెల్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఇలా కేవలం 2, 3 రూపాయల ఖర్చుతోట ఎటువంటి గుడ్ నైట్‌లు, ఆల్ ఔట్‌లు అనేవి వాడకుండా ఎవ్వరికి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా కూడాను ఇంట్లోనే ఉండే ఈ డేంజరస్ దోమలన్నిటిని కూడాను మళ్ళీ తిరిగి 5, 6 సంవత్సరాల వరకు కూడా లోనకి రాకుండా
బయటికి తరిమేయొచ్చు అనమాట. ఇంట్లో దోమలు ఉన్నవారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 100% ఈ రెమెడీ పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంట్లో దోమలన్నీ బయటికి పారారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.